భక్తులందరికీ నమస్కారం. తెలుగు కథల ఛానల్కి తిరిగి స్వాగతం. మన గత అధ్యాయంలో వృక్షారాధన మహిమను గురించి విని ప్రకృతితో ఏకమవడం ఎంత పవిత్రమో తెలుసుకున్నాం. ఈరోజు మనం వినబోయేది భగవంతుని విశ్వరూపాన్ని ప్రతిబింబించే మహా అద్భుతమైన ఘట్టం శివతాండవ మహిమ. కైలాస పర్వతం ఆ రాత్రి దివ్యకాంతులతో మెరిసింది. శివుడు ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆయన జటాజూటంలో గంగామాత ప్రవహిస్తోంది. కంఠంలో నీలకంఠ కాంతి మెరుస్తోంది. భూతగణాలు, గంధర్వులు, దేవతలు అందరూ ఆ దివ్య దృశ్యాన్ని దర్శించడానికి చేరుకున్నారు. అప్పుడు శివుడు తన తాండవ నృత్యం ప్రారంభించారు. ఆయన పాద స్పర్శతో భూమి కంపించింది. డమరుకనాదంతో లోకాలు మారుమోగాయి. ఆ నృత్యంలో సృష్టి, స్థితిలయ మూడు తత్వాలు ప్రతిఫలించాయి. బ్రహ్ముడు సృష్టితత్వాన్ని, విష్ణువు స్థితితత్వాన్ని, రుద్రుడు లయతత్వాన్ని ఆ తాండవంలో చూశారు. ఆకాశంలో నక్షత్రాలు కూడా ఆ నాట్యానికి అనుసంధానమై కదిలాయి. పార్వతీదేవి కూడా ఆ దివ్య నాట్యంలో శివుని పక్కన నిలిచి నృత్యమాడింది. ఆ తాండవం కేవలం నృత్యమే కాదు, అది సృష్టి యొక్క స్పందన. తాండవం అంటే వినాశనం కాదు, అది విశ్వానందం. ప్రతి హృదయంలోని చీకట్లను తొలగించే జ్ఞాన రూపం. శివతాండవ స్తోత్రం విన్నవారు పాపాల నుండి విముక్తి పొందుతారు. రావణుడు కూడా ఈ స్తోత్రాన్ని పాడి మహాదేవుని కృపను పొందాడు. భగవంతుని తాండవం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన భక్తి, నిస్వార్థ ప్రేమ మరియు తపస్సు ఎల్లప్పుడూ భగవంతుని కరుణను ఆకర్షిస్తాయి. తాండవం ముగిసినప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి అన్నారు, నా నాట్యం విశ్వాన్ని కదిలిస్తుంది, కానీ భక్తుల మనసులో శాంతిని నింపుతుంది. భక్తులారా, ఈరోజు మనం విన్న శివతాండవ మహిమ మనకు ఏమి తెలియచేస్తుందంటే, తాండవం అనేది వినాశనం కాదు, అది కొత్త సృష్టికి ఆరంభం. మన జీవితంలో వచ్చే కష్టాలు, దుఃఖాలు కూడా ఆ దివ్య తాండవం యొక్క భాగమే. అవి మనలోని అహంకారాన్ని దహనం చేసి జ్ఞానదీపాన్ని వెలిగిస్తాయి. ఈ కార్తీక మాసంలో మనము కూడా శివుని తాండవ నాదాన్ని మన హృదయంలో అనుభవించి భక్తి, శాంతి, జ్ఞానంతో మన మనస్సును ప్రకాశింపచేసుకుందాం. రేపటి అధ్యాయంలో మనం అనసూయాదేవి మహిమను విందాము. భగవద్భక్తితో చేసిన అన్ని కార్యాలు ఎప్పుడూ సఫలమవుతాయి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి. మన తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓం నమః శివాయ.